ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా స్ట్రోక్ సర్వీసెస్ ను గౌరవించిన మెడికవర్ ఆసుపత్రి వారందరి ఆశకు చిహ్నంగా నిలిచిందని సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సత్యారావు అన్నారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్, వైద్యులు డాక్టర్ టి సురేష్, కె సురేష్, దాయిలా, డవియన్ భూషణ్, పవన్, అనిల్ దేవరతో కలిసి వారు మాట్లాడారు. మెడికవర్ ఆసుపత్రిలో 24/7 స్ట్రోక్ సిద్ధంగా ఉన్న నిపుణుల బృందం వేగవంతమైన నిర్ధారణ, చికిత్స, పునరావాస సేవలను అందిస్తుందని వివరించారు. Every minute counts. That means because of World Stroke Day, రేపు వరల్డ్ స్ట్రోక్ డే అంటే ప్రతి సంవత్సరం కూడా స్ట్రోక్ డే అన్నది 29 అక్టోబర్ జరుపుతాం. దీనికి ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఎవ్రీ మినిట్ కౌంట్స్. దట్ మీన్స్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ట్యాకిలింగ్ ది స్ట్రోక్ పేషెంట్. ఈ స్ట్రోక్ పేషెంట్ ఇంపార్టెన్స్ ఏమిటంటే, మీరు హార్ట్ అటాక్ అంటే మీకు ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్న పెయిన్ వచ్చినా సరే హార్ట్లో పెయిన్ వచ్చేసా పరిగెడతాం. కానీ పెరాలసిస్ అన్నది వచ్చినప్పుడు తొందరగా రికగ్నైజ్ చేసుకోలేదు. సో దీన్ని రికగ్నిషన్ చేసుకొని వెంటనే వెళ్ళినట్టయితే, ట్రీట్మెంట్ చేసుకోగలిగితే అది నార్మల్ లైఫ్ వస్తుంది. లేదంటే ఆల్మోస్ట్ బెడ్ రిడన్గా అయిపోతారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్యూట్ స్ట్రోక్ అంటే క్రానిక్ స్ట్రోక్. రెండు రకాలు. ఎక్యూట్ స్ట్రోక్ అంటే విదిన్ ఫ్యూ అవర్స్. దీన్ని మనం ఏమంటామంటే విండో పీరియడ్ ఆర్ గోల్డెన్ అవర్. దీన్ని ఫస్ట్ 4.5 అవర్స్గా తీర్చిదిద్దారు. వరల్డ్ ఫెడరేషన్ అంతా కూడా, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్, వీళ్ళందరూ కలిపి రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. దానిలో ఆ ఫ్రేమ్ చేసిన వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే 4.5 అవర్స్ ఈజ్ ది గోల్డెన్ పీరియడ్ ఆర్ గోల్డెన్ అవర్ వేర్ ది పేషెంట్ షుడ్ బి బ్రాట్. అంటే పేషెంట్ని ఈ పీరియడ్లో హాస్పిటల్కి చేర్చాలి. అందుచేతనే ఎవరీ మినిట్ కౌంట్స్. అంటే ప్రతి నిమిషము కూడా స్ట్రోక్ అన్నది ప్రారంభం అయిన తర్వాత కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ డ్రాప్ అయిపోతాయి, చనిపోతుంటాయి. సో టు ప్రివెంట్ దట్ వీ హ్యావ్ టు మేక్ ది బ్లడ్ టు ఫ్లో ఇన్ టు ది బ్రెయిన్. ఈ స్ట్రోక్ అన్నది ఎందుకు వస్తుందంటే బ్లడ్ సప్లై తగ్గి వస్తుంది. ఈ బ్లడ్ సప్లై తగ్గిందాన్ని మనం రివైవ్ చేయాలి. దాన్ని రివైవ్ చేయాలంటే ఆ థ్రాంబస్ అన్నది, అంటే క్లాట్ అన్నది ఫార్మ్ అయ్యి బ్లడ్ సప్లై ఆపేస్తుంది. మనం ఇప్పుడు చేసే ట్రీట్మెంట్ ఏమిటంటే ఆ థ్రాంబస్ని కరిగించడం. ఈ థ్రాంబస్ కరిగించడం ఎలా జరుగుతుంది? దానికి సరైన డ్రగ్స్, కొత్త డ్రగ్స్ వచ్చినాయి. అదేంటే టెనాక్టిప్లేజ్ అని, ఆల్టిప్లేజ్ అని 2 రకాల డ్రగ్స్ ఉన్నాయి. ఏ లిటిల్ కాస్ట్లియర్ బట్ ఇట్ గివ్స్ లైఫ్ టు ది పేషెంట్. ఈ విదిన్ టైం 4.5 అవర్స్లో మీరు తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్గా స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్ చేసిన వెంటనే ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే పేషెంట్ రికవరీ స్టార్ట్ అవుతుంది. ఎంత తొందరగా అవుతుందంటే 24-48 అవర్స్లో పేషెంట్ 0 పవర్తో ఉన్నవాడు పవర్ రిగైన్ చేస్తాడు, స్పీచ్ పోయినవాడు స్పీచ్ రిగైన్ చేస్తాడు, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ 1 వీక్ మే బీ ఏబుల్ టు వాక్. అదే యూజువల్గా కౌంట్ చేసేదంటే అట్ ది ఎండ్ ఆఫ్ 3 మంత్స్కి తీసుకుంటాం. 90 డేస్లో యూజువల్గా పేషెంట్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ డ్రగ్ ఇవ్వని పేషెంట్కి, డ్రగ్ ఇచ్చిన పేషెంట్కి తేడా ఏమంటే 90 డేస్లో సరే పేషెంట్ రికవరీ 80-90% నార్మల్ అయిపోతాడు. డ్రగ్ ఇవ్వకపోతే నార్మల్స్ తక్కువ. ఇది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ది గోల్డెన్ అవర్. ఇటువంటి పేషెంట్లు ఎలాగ సంపాదించాలి, ఎలా తీసుకురావాలనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికే దీని ముఖ్య ఉద్దేశం. We gathered here because of World Stroke Day. రేపు వరల్డ్ స్ట్రోక్ డే అంటే ప్రతి సంవత్సరం కూడా స్ట్రోక్ డే అన్నది 29 అక్టోబర్ జరుపుతాం. దీనికి ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఎవ్రీ మినిట్ కౌంట్స్. దట్ మీన్స్ ఎవ్రీ మినిట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ట్యాకిలింగ్ ది స్ట్రోక్ పేషెంట్.